హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చిక్కుడుకాయ పచ్చికారం ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా. కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుంది. దీనికోసం అయితే పావు కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 7-8, అల్లం ఒక 2 ఇంచులు, పచ్చిమిరపకాయలు అయితే ఒక 8 తీసుకున్నాను. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఇందులో ఫ్రై కావాలి. అయితే చిక్కుడుకాయ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా పచ్చికారం వేసి చేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చపాతీకైనా రైస్కైనా ఎందులోకైనా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా అన్నమాట. ఇది కొంచెం వేగేంతలోపు ఇందులోకి ఒక పసుపు అయితే ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాము. అలాగే చిక్కుడుకాయనైతే శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వంపేసి పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని ఇంకా చిక్కుడుకాయ అయితే ఒక్కోసారి ముందు ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న బాగుంటుంది. నాకు లేతగానే ఉంది, అందులో గింజలు అయితే బాగా ఉన్నాయి కాబట్టి నేను మామూలుగా ముందైతే ఉడకబెట్టలేదు. నేను డైరెక్ట్గానే ఇది తాలింపులోకి వేస్తానన్నమాట. ఇలా మొత్తం ఇందులో వేసుకున్నాక బాగా కలిపేసి ఇది కొంచెం ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై కావాలి. చిక్కుడుకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఒక్కోసారి వాటర్ వేయకున్నా కానీ ఇది మామూలుగా ఆవిరికి సిమ్లో పెడితే మంట కనుక ఒక 6-7 నిమిషాలలో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ చిక్కుడుకాయ అయితే నాకు అంత లేతగా లేదు కాబట్టి వాటర్ యూజ్ చేసే అవసరం ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే దంచి పెట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, ఆ కారం కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. నేను పచ్చిమిర్చి దంచేటప్పుడే అందులోనే ఉప్పు సరిపడా వేసిన, ఇంకా ఉప్పు వేయనవసరం లేదు. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటో కట్ చేసి ఇందులో వేసుకోవాలి. టమాటో వేయకున్నా బాగుంటుంది కానీ కాకపోతే కొంచెం పులుపు కావాలంటే టమాటో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే ఒక హాఫ్ గ్లాసు, చిన్న గ్లాసుతో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మరోసారి కలిపి మూత పెట్టుకొని దగ్గరికి ఉడికించుకోవాలి. ఇంకా ఇందులోకి ఏ మసాలాలు అవసరం లేదు. పచ్చికారంతో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఉడికేంతలోపు దీనిలోకి అయితే కొంచెం కొబ్బరి తురిమేసి పెట్టుకుంటున్నాను. ఆ కొబ్బరి కూడా ఇందులో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ కొబ్బరి తురుము వేసింది క్లిప్ అయితే పోయింది. కరెంటు పోయింది, ఆ టైంలో తీయలేదు. ఇంకా అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది.